ఈ సికి అండ్ ఈ పికి మధ్యలో పాయింట్ ఏమంటాం? ఫోకస్ ఎఫ్ కదా. ఎస్, ఆ ఎఫ్ పైన నుంచి రేస్ వచ్చేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. జనరల్ ఈ పి గుండా వెళ్ళింది అనుకోండి రే కదా, జనరల్ అంటే ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా ప్లేన్ మిర్రర్ లో కూడా జరిగేది కదే. ప్లేన్ మిర్రర్ లో కూడా స్ట్రైట్ వేస్తే ఏమైతుంది? రిఫ్లెక్ట్ స్ట్రైట్ గానే వస్తుంది కదా, అంతే. బట్ అక్కడ పడదు, వేరే చోట ఇట్లా పడ్డది. ఈ ప్లేస్ కాక వేరే చోట పడితే ఏమైందంటే అది ఈ మధ్యలో ఉన్న లైన్ ని మనం ఏమంటాం అంటున్నాం? ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ లైన్ ఏదైనా ఉందనుకో, ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ లైన్. ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ లైన్, ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ లైన్ ఎక్కడి నుంచి పోతుంది? ఫోకస్ గుండా వెళ్ళేది ఎప్పుడు వెళ్తుంది అనేది ఒక మంచి క్వశ్చన్. లైఫ్ టైం మర్చిపోకండి. ఒక రిఫ్లెక్ట్ అయిన రే ఫోకస్ గుండా వెళ్తుందంటే దాని మీద పడ్డ ఇన్సిడెంట్ రే ఏంటది? ఇది ఒక కీ పాయింట్. ఒక్కటి వచ్చింది ప్రిన్సిపల్. సార్ మళ్ళీ ఇంకో సెకండ్ కూడా దించారు కదా. ఒకవేళ అది ఎక్కడి నుంచి వెళ్ళింది? ఎఫ్ నుంచి పోతుంది కదా, ఎఫ్ నుండి పోతూ ఉంటారు. ఏమైంది? ఇన్సిడెంట్ అయింది, ఇన్సిడెంట్ పాయింట్ మీద పడ్డది, రిఫ్లెక్ట్ అయింది. ఎట్లా పోతుందా చెప్పండి? ఎట్లా పోతుంది? ప్రిన్సిపల్ యాక్సెస్ మనం ఏదైతే డిఫైన్ చేసుకున్నామో దానికి ప్యారలల్ గా పోతాము. ఫస్ట్ దానికి క్వైట్ ఆపోజిట్ సెకండరీ సిచ్యుయేషన్. ఓకే, రే రావడాన్ని బట్టి మనం చెప్పాలా. రే అనేది ఇట్లా ప్రిన్సిపల్ యాక్సెస్ ప్యారలల్ గా అయితే ఖచ్చితంగా ఎఫ్ అవుట్ అవ్వదు. ఎఫ్ గుండనే రే వచ్చి దాటింది అనుకోండి, ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. ఈ రెండు పాయింట్స్ మేజర్. ఇక మూడో సెంటర్ ఉంది ఒక చోట. సెంటర్ గుండనే ఇట్లా రే వెళ్ళింది అనుకోండి, సెంటర్ గుండా అంటే ఇక్కడ నుంచి ఇంత సర్కిల్ ఉండాలి. సెంటర్ గుండా వెళ్తే ఖచ్చితంగా అది నార్మల్ అన్నట్టు. కాబట్టి డైరెక్ట్ అంటే సి గుండా పోయేది ఏమైతుంది? సి గుండా పోయేది ఏమైతుంది? వస్తుంది. బట్ ఇక్కడ దించడం మాత్రం సైడ్కి దించాడు. చూడండి, సి గుండా మూడు ప్రిన్సిపల్స్ వస్తే మనము రే డయాగ్రామ్స్ తెచ్చొస్తాం. రే డయాగ్రామ్ తెచ్చారంటే మూడు ప్రిన్సిపల్స్ కావాలి. లాస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒక్కరు స్టాండ్ అని చెప్పండి. అండ్ ఒక మిర్రర్ తీసుకొని కొంత 45 degrees ఆఫ్ యాంగిల్లో ఆ మిర్రర్ని ఇట్లా మనము వాటర్లో పెట్టేసేసి, ఓకే, ఇప్పుడు ఆ సన్లైట్ ఏదైతే ఉందో అది పడి రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ గ్లాస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఆ పాయింట్ రెండింటిని డివైడ్ చేస్తుందో వాటర్ మీద కూడా పడి రిఫ్లెక్ట్ అవుతుంది. అవడం వల్ల ఏమవుతుంది? సో నువ్వు క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ అది ఉంది, ఆన్సర్ కూడా సేమ్ ఏ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే, మీరు ఎట్లా క్లాస్ రూమ్లో రేమో ఎట్లా ఫామ్ చేయగలుగుతావు అని అన్నది ఇంట్లో కూడా చిన్నది ఎక్కడ కాలుతుంది, కొద్దిసేపు పెడితే కాలుతుంది. కాల్చండి, కూర్చోనా నువ్వు ఆరామ్సే. లక్ష్మణ్, మీ దగ్గర ఉంది కదా?
అట్లే ఉంచిన మన ఇద్దరం కలిసి నీ టేబుల్ వాళ్ళు తెచ్చిర్రు ఇంకో టేబుల్ వాళ్ళు క్లాప్స్ షాట్ వచ్చింది మంట అత్తలేదు అలా వస్తుంది ఇంకా దగ్గర మళ్ళీ